పెద్దలందరికీ నా నమస్కృతులు. అందరూ ఉపనిష్ఠులు గండి, అందరూ క్షేమముగానే ఉన్నారు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకం నెల్లా కాపాడమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ వద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగబాలిమ్మనిరి అటుల ఇష్టపడయేని ఐదుళ్ళిమ్మని రైదుగురకు ధర్మముగా నీకు తోచినట్లు మనుపుము వారిని మామా అదియునుగాక తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో చనుమకదారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాథ అదియునుగాక పాండవులు ఎట్టివారనినా పతితులుగారు నీ ఎడల భక్తులు పతితులుగారు నీ ఎడల భక్తులు చుంటలుగారు విద్యలల్ చతురులు మంచివారు నృపసంతతికి తలలో నాల్కలు అచ్యుతునకు గూర్చువారు రణశూరులు పాండవులు. మా పాండవులు ఆనాటికి ఈనాటికి ఇక ఏనాటికైనా రణశూరులు పాండవులు అటివారలి గతి ఐదుళ్ళిమ్మని అడుగక ఇక ఏటికి సంశయించెదవో మామా ఆ
ఫలితార్థమును చెప్పి తిని అట్లు చేయదలింపుతో వారైదుగురు ద్రౌపదియు చెప్పబన్న మాటలు ప్రకృతానుప్రగం చేసి విరమించి తిని మామ వారి చేత యుద్ధమే చేయించుకున్నదవో లేక శుశ్రూషలే చేయించుకున్నవో అది నీ ఇందున్నది. వారు అందులకు ఇందులకు సంశుద్ధులై ఉన్నారు మామ, సంశుద్ధులై ఉన్నారు. హౌరా, ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌటిల్యమును చూపించుచున్నాడు. మామ ఎరుంగుదను, అయినను పెద్దవాడిననే విన్నవించి తిని మా పాండవుల బలపరాక్రములు నీకు తెలియనిది కాదులే. నందనందన, దూతవై వచ్చిన వాడివు నీ వక్తాంశం ఏదో చెప్పుకొను. అంతేకాని పామర జనోచితములైన ప్రహ్లాదముల పలుకొరకు ప్రాజ్ఞులు అంగీకరింపరు. ఓ ఈ సూతపుత్ర, నందనందన మాటలు అట్లుంచుము. నీకు ఈ అధిక ప్రసంగముకు అధికారం ఎవరిచ్చిరో ముందు చెప్పము. చెప్పదలుచుకున్న విషయము తప్పో ఒప్పో ముగింపగుండగన్ నడమన్ తప్పనుట తగునే. సభలోన ఇప్పుడే గురునంతటి వాణి గురుమతి ఆ ముదిమి చేత మతి తప్పిన ఈ గాంగేయుతో పాటు నీకును మతిపోయినదా ఏమి? కూడుంగుట్టయొన్న సింగి గ్రోచుడు ఒక్కండెవడో వచ్చి దూరాడుతూ చూపుతూ ఊరుకుండటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాళీ కర్ణుడు లోన భయమించకలేక ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఓరి రాధేయ, సుయోధన దయ, సంపాదిత అంగదేశ సామ్రాజ్య దౌరేయ, సేవకుడవు నీవు ఉచితములైన వాక్యములు ఈ భీష్మాదులకు కూడా ఉపదేశించుచున్నావా? న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసారము అనవశ్యకము. వంటు తనంబు చేత తలపకూడని చెయ్యలు చేసరాజు నీ అంటున నిక్కమంచు సవనందర కొన్ విషదంబు చేసే నీ కంఠ సమౌర పలుకుబడే కందువ చందము లేకయున్న నీ వెంటరి పాటు చందుటకు హేతువు చెప్పుమా సూతనందన. అశ్వత్థామా, నీవెంత అవివేకమైతవయ్యా. పూజనీయులైన పుణ్య పురుషుల అశ్వత్థామా, నీవెంత అవివేకమైతవయ్యా. అంగవస్త్రములిచ్చి ఆదరించిన రాజుపైన ఇటు దుర్భాషులు ఆడతగునే. ఎట్టి పెట్టము నీకు పని శక్తులు ఈ సెకిని ముందు గాంధారేయ, నీ వాక్య రహస్యములు ఇక్కడ పని చేయవు. తండ్రి, మీరు చెప్పవలసిన కావున చెప్పిత్రి. ఆ పాండవులు బలవంతులై మమ్ము జయింతులని కలలోనే తలంపు ఎట్లందువా? రాధేయుండును నేను తమ్ముడు సంగ్రామంబులో నిల్వా నాకాదీశుండరు తెంచుగాక ఎదుర సత్యమే వృతా భ్రాంతిగా ధర్మం పని కానుకే కుదురే 12 ఏళ్ళు తేజోబల ప్రాధాన్యము గలట్టి రాచ కొడుకులు పౌరవ్య వంశోదయని
తండ్రి, మీరు ధర్మశాస్త్రములు హెచ్చుచున్నారు. అట్లేని రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మీ అవివేక వలన మొట్టమొదట వారికి ఎట్లో అర్ధ రాజ్యం వచ్చినది. కావున వారిప్పుడు మా పైకి దాడి వేలుచున్నారు. ఇది కేవలము అధర్మము. నీవు చెప్పిన చెప్పున ధర్మమే జయించినేని నాకే జయమమ్ముగాక. నాక ధర్మశాస్త్ర ప్రశంసేలా రణమున జయముండే పరాజయముండే. ఇదిగో నా నిశ్చయము వినుము. పగల గెలిచి తినేని ఈ జగతిని ఏలుకొనేదా అను జన్ములను కొడుకులను గొలువా. శత్రువులను గెలిచిరేనియు సపరివారుగా అనుభవించదా నాగలోకానుభవము. తండ్రి, మీరు ఎంత చెప్పినను ఆ పిచ్చి సంజయుని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులని చెప్పుతున్నారు. ఇది కేవలము అధర్మం. గురించి కూర్చుండక ఎలా ఇట్లా మంగళవాక్యములాడదు. నాయనా సుయోధన, నా మాటలు శ్రద్ధగా ఆలకింపము. ఎన్నడూ జన్మించితివో ఎన్నడో పెరిగితిమో యుద్ధమేంటికి మాకు ఓ అన్న ముదుసుళ్ళము భగవన్నామము దలుచుకొనచో బ్రతికెదమో మేమిరువరము. ఆ ఆ ఆ గురుదేవ, మీరు సర్వజ్ఞులు. మీ ఉచితమైన వాక్యములకు శతవందనం. మీరు కూర్చోండి. మిత్రమా, మిత్రుడని నాకు కూడా లజ్జాకరంగా పనిచేస్తున్నావా? బ్రాహ్మణుని కాని గురువని కాని నమస్కరించదుగాక. అది తోడు పడవచ్చు, బ్రాహ్మణుని ప్రార్థింపగవచ్చునే. కనకాస్మరణ తీర సమారంగమునందు నీ హనును కన్నుడు సచ్చనే నీకేలా. ఒరి సూత చండాల, అట్లయిన ఇదిగో నేడే తెచ్చితివిరా. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, కోపింపకము. రణచక్రమంతయు ఈత నీ మీద చేతి మీద ఎత్తుకోవాలని ఈ కర్ణుని మనోనిశ్చయం. అది నీవు చెల్లింపు. నేనేమి చేయుదనా? నా పిడికిలితో నీ తలవి వృక్కలుగా చేసేదను. సభాసదులారా, ఈ దుర్యోధనుడు సకుటముగా నయించే ఉపాయము ఈ అంగరాజునకు తప్ప తక్కిన వారు ఎవరికి తెలియదు లేదేని. కచ్చియమాన్పి కౌరవుల దాచు తలంబున సంధి చేయగా మచ్చిగా నేగుతంచే హరే మంచియో చెడ్డయో చెప్పుచుండగా అచ్చపు రాజభక్తి గదగంతలు వెల్లడి చేయు భంగి నీ మచ్చరి సోతపుత్రుడు అభిమానము చే కలహింపనేటికి. ఓ నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ, లక్షణ మాత పరిజ్ఞాత ధనుర్వేద సారా ఆచార్యపుత్ర, కథనము చేయవచ్చునని కంది ముకుందుని మాట చెప్పునండని సుయోధనుని తన వీరము నీరము పాలు చేసిన బెదనక సూత నందనుడు ఎదరుగాడు. చత సముద్రము చదవము గరుగనేముడమి శాతవ శూన్యము చేయకుండగా ద్రోణాచార్య, అట్లు ప్రత్యేకించట మాత్రము ధర్మమా? ఓరోరి దురహంకార పరిభవిష్యమాన పురుగుల రూపదేయ రాధేయ. మీరంబోకుము పొల్లు మాటలు అనికెన్ మీ రాజు రెండంచు మమ్ముల నారాధించిన నాడే వచ్చదములేరా. తండ్రి రావయ్యా, తాత రా పౌదము. కోరికై ఎవరి నిక్ష్మాపాలుడు ఆశించును
వారి గెలుదురు వారి వారి బలాబలంబులు నేను చూసేదా. కుంభపౌత్ర, కృపాచార్య భాగినేయ, కించిత్ కాలము ఓపిక పట్టుము, అందరూ పోవచ్చును. బావా సుయోధన సార్వభౌమ, చూచితివా నీ కులోకుటము క్రమక్రమముగా రణకూటం ఎట్లవుతున్నదో చూచితివా. కావునని పొదగురుండగానే నేను చెప్పబోయే పలుకులు శ్రద్ధగా ఆలకింపు. చలియో చల్లకో చల్లియో చల్లకో చల్లియ చల్లకో తమకు చేసిన యగ్గులు చైచిరందరును తొల్లి గతించే. నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయా. నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగా బంధు చేసేదో. ఎల్లి రణంబెగోర్చెదవో ఏ పడదల్పుము కౌరవేశ్వరా. బావా సుయోధన సార్వభౌమ, మా పాండవులను బలహీనులు అనుకున్నావేమో కానీ మా పాండవులు బలహీనులు కారయ్యా, బలహీనులు కారు. ఎట్లందువా? అలాగుటయే ఎరుంగని అలగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలగిన నాడు సాగరములన్యు ఏకముగాకపోవునే ఇటి కన్నులు 10,000 అని నత్తురు చత్తురు రాజరాజా నా పల్కులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరు. ఆ
ఆ ఆ ఆ మరియు మా మధ్యమ పాండవుని విక్రమము ఎట్టిదనినా బండన పండితుండైన ఆ పార్థునకు నేను రథ సారథినైయుండ జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు చితవాది శ్రేణియుల్ గూర్చి నే దండంబుల్ కొనితోలు చందనము మీదన్ నారి సాంచుచు గాంధీవంబు ధరించి పల్గునుడు నీ మూల్కల్ చెండుచున్నప్పుడు ఒక్కండును నామర ఆలకింపము కృష్ణనాథ కృష్ణనాథ సంధింపగా ఆ ఆ ఆ ఆ మరియు నా కడసారి మాటలైన శ్రద్ధగా ఆలకింపము. సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం చూచుచో ద్రౌపది కాంతల్ చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పంతల్ నీ సహజమ్ము రమ్ము రుదిరమ్ము దావునాడైనా సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతల్ తద్గదయుల్ స్వదూరయుగముల్ ఛేదించునాడే సంతోషంబున సంధిసేయుదురే సంతోషంబున సంధిసేయుదురే. రాయవారి చాలించు నీ దుష్ప్రసంగములు. లోకైక వీరుడు అయిన నందనందని మాటలు గ్రహించి బుద్ధితో తొలగము అర్థించి నందదమ్ములకు సరైన భాగము పంచిపెట్టు. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమములు కోరి పలికిన మీ తోకములకు నేను కృతజ్ఞుడు. రాయవారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మ
నీ పలుకులోని అంతరార్థం తెలియని అజ్ఞానిని కాను. నా గురుదేవుడు సోదరుడవని, కుంతీదేవములమున మాకు దూరపు చుట్టమని, సకల రాజ్య నంచనములతో సమర్థ సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకోండి. పగతూరు కూడా నిన్ననే నన్ను భగవానిగా పాటించి రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమం లేచుట ఆశ్చర్యం కాదు కనుక నేను ఉచిత రీతినే గౌరవించి రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మా అభిమతలను గ్రహింపక ఇంత ప్రళదనంగా ప్రవచించింది. ఇప్పుడు నేను సౌజన్యంతో సంధి వడంబడినచు ఆ సౌజన్యముతో దాయదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీ వద్దిగా వర్ణించిన వారి బలప్రమకు బెదిరించినట్ల దూత కృష్ణ నిర్వహింపక పాతకుత్తముకు హళంగించి మాలో మాకు కలకల కల్పించి మా మైత్రి బంధమును పెంచుటకు తెగించి 5 ఏళ్లైన నేను పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనించి కృష్ణ, నీవు కోరిన కోరిక సరైనచో నిజమైనచో నేను వీటికి శ్రీశాల మహాసామ్రాజ్యంలో 5 లేకపోనా ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, జయంతము, వారణాతో ఇంకొకటి కలిపి 5 ఇచ్చిన చాలంటి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరంలో నేను వారి కెట్లు కట్టబెట్టగలను. ఇది సాధ్యమా? సంధి పసుపు మార్గమా? ఇదిగాక మా పినతండ్రి కుమారులకు భాగమేంటి? ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, లేక అశ్విని దేవతల? కృష్ణ, శత శృంగభరత పెట్టిన ఆ కోహంతేలకు భాగం ఇచ్చి శృంగభంగం నేనంత వెర్రివాడను అనుకుంటువా? ఒకవేళ భాగమే పలిసి వచ్చిన ఈ గంగా తనయుడు తన పాలు వదులుకున్నాను, మా పితామడైన బాహ్లిక సోమదత్తులకు భాగము లేదన్నమా? అందందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రి ధృతరాష్ట్ర పాండురాజులు భాగస్వాములు కదా. ఆ పై మేము 100 వారు 5 105 కదా. ఇందరము వంతులు వేసుకున్నచ్చు ఎవరికి ఎంత 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 వచ్చింది. అసలు ఉపాచకురు మహాసామ్రాజ్యం ముక్కలు చెక్కులుగా చేయట దేశం శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికలతో దేశము చైనా భిన్నమనచ్చు ప్రజలకి సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యమతో ఒకే కుటుంబముగా ఒకే పాలన క్షేమము కదా. కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరముల పరాధీనమనచ్చు, దానిపై హక్కు శాశ్వతంగా తొలగడను సత్యము నీ వెరుగవా? అందులకే చూద్దామన ఆ నియం పెట్టింది కానీ మోతి మాలి కాదు. అయినలో చూదానందరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాసుముక్తి, రెండోది తన 4 భర్తల దాసుముక్తి. అంతేగాని ఆనాడు ద్రౌపది తన దాసుముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఇవ్వను లేదు కనుక ఆమె ఇప్పటికే మా దాసే. కృష్ణ, వారు ఈనాడు రాజ్యభాగము కోరినట్లు మేము ఆ పాంచాలని కోరినచో తిరిగి వారు ఆమెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపవచ్చు కానీ ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఓ కౌంతల్యురి ప్రపాలకుడు శోభెత్తులేమి, ప్రచండ దుర్దండ మండితులేమి, హరివీర భయంకరులేమి, సంగ్రామ సమేత సమాయుక్త పడుక 5 కొరికి దేహి దేహి దేహకరించరా. సమరము చేయరే బలము సాలిన 4 చూచుచుండ పెండ్లము పెనవారిచే కటకటం పడ చూచుచు ఊరకుందురే. మమతయు వంకు మానము అవమానము సిగ్గును లేని వారి నయ్యము తగుటడయ్యా. భూమి పతులందరూ పక్కున నవ్వరటయ్య సంధి చేసిన. కృష్ణ, ఇంతేలా ఆ కోంతేలకు వాడి సుది మోపినంత భూమి కూడా ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయం. సోదరా దుశ్శాసన, నీ అభిప్రాయం ఏమి? అగ్రజ, ఈ దొంగ కృష్ణ మాటలకు నీవు బెదురుతావా?
భయమదేల అన్న నీ మదిని తెలియవా నంది భయమదేల అన్న నీ మదిని తెలియవా నంది వీరుడు శూరుడు రక్షణ ఉండగ కెచ్చర నీకిది ఏలా వీరుడు శూరుడు రక్షణ ఉండగ కెచ్చర నీకిది ఏలా దురాత్ములను వధించద దుర్మదాతులను దుర్మద భయమదేల అన్న నీ మదిని తెలియవా నంది అన్నా సరే అగ్రజ ఈ కృష్ణుని బంధించే గాని ఆ పాండవులకు గర్వమనగను సరే కర్ణ దుశ్శాసనారా ఈ కృష్ణుని బంధించండి. భావలారా ఎంత మోసానికి తలపెట్టితివి ఇదంతయు నన్ను బంధించుటక బావా తెలివన్నా నీదే బావా ఒకనాడు 16,000 మంది గోపికా స్త్రీలు నన్ను ఇలాగే ఆడించి పాడించి బంధించేవారు అట్లయినా నీ కంటికి మేము గోపికలాగా కనబడుచున్నామా? కర్ణ దుశ్శాసన శకుని మామలారా తక్షణమే ఈ కృష్ణుని బంధించండి. బావలారా మీరిందరుండగా నేను ఒక్కడిని ఎక్కడికి పోయేదను రండి నన్ను బంధించండి. నన్ను బంధించెదవా సుయోధనా నన్ను బంధించెదవా సుయోధనా నన్ను బంధించెదవా సుయోధనా నన్ను బంధించెదవా నన్ను బంధించుట నీతరమౌనా నన్ను బంధించుట నీతరమౌనా జనటివి నీవు నీతరమౌనా జనటివి నీవు నీతరమౌనా నన్ను బంధించదవా సుయోధనా నన్ను బంధించదవా భక్తిగా కొలచిన వారికి దక్కును భక్తిగా కొలచిన వారికి దక్కును కుటిలాత్ముడవు పాపాత్ముడవు కుటిలాత్ముడవు పాపాత్ముడవు నన్ను బంధించుట నీతరమౌనా నన్ను బంధించుట నీతరమౌనా పలుగాచితి రాజుపాడు ఎరుగని పసరంబవు నీతో ఉడుములేటికి పలుగాచితి రాజుపాడు ఎరుగని పసరంబవు నీతో ఉడుములేటికి కలవారిని కూడుకొని రమ్మిక కనుపచ్చద కనుమి నా తమాష నన్ను బంధించదవా సుయోధనా నన్ను బంధించదవా సుయోధనా 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 ఆహా ఆహా భగవానుడు విశ్వరూపము చూపిస్తున్నాడు. మామ నీకు దివ్య దృష్టి సంగతిని చూడము నా విశ్వరూపము. కృష్ణ 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 యదుభూషణ గోవింద ముకుంద హే పావన కృష్ణ యదుభూషణ గోవింద ముకుంద హే పావన కృష్ణ యదుభూషణ దీనున పాలిట దైవము నీవట అమరుల నేలే అయ్యవు నీవట దీనున పాలిట
మహాభాగ్యమే కదా కృష్ణ యదుభూషణ గోవింద ముకుంద హే పవన కృష్ణ యదుభూషణ జయ జయ కృష్ణ హరే కృష్ణ 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 జయ జయ కృష్ణ హరే జయ జయ కృష్ణ హరే మహా పెద్దలారా, జ్ఞానులారా, మహాయోగ్యులారా, ఇక మీరందరూ నాకు సెలవిచ్చిన ఇక నేను పోయి వచ్చేదని. మహాభాగ్యం దేవా మహాభాగ్యం ఆ ఆ విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా జుమ్మంది నాదం రతివేదం మరులూరే మధుర గానం రమ్మంది మోహం చలిదాహం మరులూరే మధురమైనం పరువాల వాహిని ప్రవహించేవని కురిపించామని కురిపించేవని మారుడై సుకుమారుడై దరిచేరె మెల్లగా విరిసినది వసంతగా వలపుల పల్లవిగా వసంతగా వలపుల పల్లవిగా లా లా ఆ ఆ ఆ ఋతువు మహిమేదో విరితేనే జడివాన కురిసి తీయగా లతలు పెనవేయ మై మరచి మనసూరే మనసు హాయిగా రాచిలుక పాడగా రాయంటాడగా రసలీల తోడుగా తను వెళ్ళగా మారుడై సుకుమారు దరిచేరెమెగా విరిసినది వసంతగా వలపుల పల్లవిగా
నాదుడు ఇంకనూ రాకయున్నాడు కదా. ఏ చెట్టునందు దాగి ఉన్నాడో ఏమో ఈ ఉద్యానవనమునందు. ఓ మురిపాల మల్లిక దరి చేరుకుంటనే పరువాల వల్లిక. ఆహా, ఇది మరులుగొనున్న మైమో నిన్ను మరువలేని మైకమో. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. మరుమల్లెల సరమో విరివిల్లుల సరమో. మరుమల్లెల సరమో విరివిల్లుల సరమో. ప్రణయానుబంధమెంత చిత్రమో. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. గిరిత, విరిసిన వనము యౌవనము పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా. కలువల వరము కలవరము తరిమింది తీపి కోరిక చెలువను చూడగా. ఆహా, దర్శనమీయవే సరసకు చేరగా. తెరలను తీయవే తలుపుల తారక. మదడుని లేక శశిరేఖ అభిసారిక. ఎంత ఎంత వింత వింతమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. కలలను రేపే కల ఉంది అలివేని కంటి సైగలు జిగిబిగి సోకులు. ఎడదను ఊపే ఒడుకుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో. కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడ రావుగా పిలిచిన కోరిక. విడియమదేల ప్రియురాల మణిమేకల. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. స్వామి. మరుమల్లెల సరమో విరివిల్లుల సరమో. ఆహా. మరుమల్లెల సరమో ఆహా. విరివిల్లుల సరమో. ప్రణయానుబంధమెంత చిత్రమో. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. స్వామి, మీ పాద పద్మములకు ఈ ఉత్తర అభివందనములు స్వామి. దేవి ఉత్తర, ఈ అభిమానిని రాకకు ఎంత ఆలస్యమైనను నీవు చింతింపరాదు, సరేనా? అలాగే స్వామి, తమరి రాక కోసమే కదా నా ఈ నిరీక్షణ. దేవి, నేను మాత్రము నిన్ను విడిచి ఉండగలనా? నా హృదయమందు నీ రూపమే నిలిచి ఉన్నది దేవి. నిజమేనా స్వామి? అవును దేవి. ఆ ప్రియతమ హాయిగా ఆలకించవు, ప్రియతమ హాయిగా
నాదు వల్లపు నాదు తలపు నీకై వేచెను ప్రియతమా హాయిగా ఆలకించవు ప్రియతమా la 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 ఆహా ఓహో తొలినాడు నిన్ను చూసి తొలినాడు నిన్ను చూసి కన్నులతో సైగ చేసి మనసు తీర మాటలాడి మనసు తీర మాటలాడి అలసిపోదును ప్రియతమ హాయిగా ఆలకించవు ప్రియతమా చందమామ చంత చేరి చందమామ చంత చేరి అందముగా ఆటలాడి నీవు నేను జంటగాక నీవు నేను జంటగాక కలసిపోదమా ప్రియతమా హాయిగా ఆలకించవు ప్రియతమా హాయిగా ఆలకించవు ప్రియతమా ప్రియతమా హాయిగా ఆలకించవు ప్రియతమా హాయిగా లా 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 ఆహా లా 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 ఆహా లా 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 ఆహా లా 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 ఆహా లా 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 ఎందుకు స్వామి ఎర్రబడ్డవి? దేవి ఈ ఉద్యానవనము చూడు ఎంత సౌందర్యముగా ఉన్నదో. అవును స్వామి. అందులో నీ సౌందర్యము సామాన్యమా? నిజమేనా స్వామి? అవును స్వామి, తమరి సౌందర్యం మాత్రం తక్కువ. దేవి ఆ చల్లని గాలి, ఆహా. ఆ చక్కని తోట, ఓహో. ఆ పండు వెన్నెలలో ఆహాహా. నీవు నా పక్కన ఉంటే, నేను మీ పక్కన నేను నీ ఉంటే పక్కన ఉంటే ఆహా నాకేమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది స్వామి? మీ సౌందర్యమును చూసి నేనెప్పుడో ముగ్ధురాలైపోయాను స్వామి. సరిగా పదని ససరి వినిపించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ మొనగాడివి నువ్వేనని నాకు నమ్మకం అన్ని కలిసొచ్చి విడ్డూరంగా ఉన్నదే విడ్డూరంగా ఉందిలే
మనసులోన దాగి ఉంది అయస్కాంతము నా మనసు నిన్ను లాగుతుంది అయస్కాంతము చేతిన నిన్ను తాగుతుంది మంత్రదండము నిన్ను తాగగానే జూమంది మధుర గీతము తప్పది స్వయం కృషి పడ్డానని ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే పడ్డానని మరి విడ్డూరంగా ఉందిలే నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డాను నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నా గుండెల్లో నా గూడే నీతో వస్తాలే నా అడుగు నా తోడుంటా నాతో వస్తావా ఏడడుగు నీకునే అరుసు నీతో వస్తాలే ఆకాశమంతా అరిచేతుకున్న ఇక నాతో వస్తావా గోడి 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 నా వేలు సుందరాల సుందరి జోడి 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 నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకు నాతో వస్తావా కనులు నవ్వులు కొనిలో నువ్వు మనసు వలపు అది చేసే నువ్వు తరవు అన్నీ నువ్వు మనసు హృదయం కలబోసే నువ్వు మనసు జారిన వలపువా తోడు ఉంది నువ్వే వలపు వారిన వయసు ఆగనని నవ్వే గోడి 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 రావే సుందరాల సుందరి జోడి 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 నా వేల సుందరాల సుందరి నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే నాతో వస్తావా నీతో వస్తాలే నా గుండెల్లో నా గూడే నీతో వస్తాలే దేవి చూడు ఈ ఉద్యానవనము ఎంత సౌందర్యముగా ఉన్నదో. అవును స్వామి అందులో నీ సౌందర్యము సామాన్యమా? ఈ చల్లని గాలిలో ఆహా ఈ పండు వెన్నెలలో ఓహో నీవు నా పక్కన ఉంటే ఆహా నేను నీ పక్కన ఉంటే అవునా స్వామి నాకేమనిపిస్తుందంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి అందాలని ఓర చూపులో నన్ను బంధించు బంగారు గొలుసులో అందాలని ఓర చూపులో నన్ను బంధించు బంగారు గొలుసులో చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే
పరవశమే కాదా ఇక నా చెయ్యే నాడు విడువకు నీ చిరునవ్వులే కమ్మని తుమ్మెద నీ చిరునవ్వులే కమ్మని తుమ్మెద నన్ను పిలిచను నీ తలపుల వలపులు నన్ను పిలిచను నన్ను వలచను నీ తలపుల వలపులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా స్వామి ఆ నమిలి నాట్యములు చూచుతీరా స్వామి అదేమిటి స్వామి మీ కళ్ళు వెర్రపడ్డాయి రాత్రి నిద్ర పట్టలేదా దేవి స్వామి ఇది నిద్ర పట్ట సమయమేనా తలపగరాదు జూత విజయం తండ్రుల రాజ్యము ఆక్రమింపా కలురంగీట దంచకమును సుఖముగా నిదురవచ్చునే మేన రక్తము చిందించి శత్రువులను చంపుటో లేక చెక్కటో అది ఉండగా నిదుర ఏ గతి వచ్చును నీ గజాక్షి దేవి ఈనాటి నీ ప్రేమ ఎన్నటికీ మరువలేనిది అవునా స్వామి 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 ఇటు రండి స్వామి ఆ ఉద్యానవనంలో ఆ చిలుక గోయింక చూసారా మనలాగే ఎంతగా వికసించుతున్నాయి కదా స్వామి దేవి ఆ చిలుక గోరింకలు పాడుతున్నది మధురగానము కాదు దేవి ఇంకేమి స్వామి కూడా మనలాగే దంపతులు అందుకే ప్రేమగానము పాడుతున్నవి ఆహా స్వామి పలుకుచున్నాయి ముద్దుగా చిలక గుంపు పలుకుచున్నాయి ముద్దుగా చిలక గుంపు కొమ్మలందాగే కోయిలా నమిలి పొరిప్పి నటించు ఉడమిగాను స్వామి నమిలి పొరిప్పి నటించు ఉడమిగాను గాలి కెరటా
ఆనాటి నీ ప్రేమ ఎన్నటికీ మరువలేనిది దేవి. అవునా స్వామి? ఆ దేవి. అలాగైనా మీ గొంతులో గానం ఇలాలని నాకు దేవి. చాలా ఆశగా ఉన్నది కదా స్వామి. దేవి స్వామి నీవేనా నేనా స్వామి? నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపడినది. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపడినది. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది. నీవేనా కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయంగా. నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపడినది. నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసుల మల్లెలు పూవించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసుల మల్లెలు పూవించి, మనసును కరగించి మై మరపించి నన్నలరించి. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము నీవేనా. స్వామి, ఆ మేఘాలు చూసారా? ఆహా, ఎంత చల్లగున్నాయి కదా స్వామి. ఆ, ఆ. దేవి, ఈనాటి నీ ప్రేమ ఎన్నటికీ మరువలేనిది దేవి. అవునా ఓ
అప్పుడే సమయం ఇచ్చినదా స్వామి? అవును దేవి. ఇలాగే ఈ ఉద్యానవనములో ఆడుతూ పాడుతూ అలా నాకు చాలా ఆశగా ఉన్నది కదా స్వామి. అప్పుడే సమయమైనది అంటున్నారు కదా స్వామి. ఆడుతూ పరవశించు జన్మ జన్మల నా బంధు శృతిలోనా నా గుండెలయలోనా. ఒక మాట 10 మాటలై అది మాట కావాలని, ఒక జన్మ 10 జన్మలై అనుబంధమవ్వాలని, అంబికా ఒక మమతే పండాలని, దండలో తారమై ఉండాలని, అంబికా ఒక మమతే పండాలని, అది దండలో తారమై ఉండాలని, కడలిలో అలలుగా కడలేని అలలుగా నిలిచిపోవాలని, పాడవే పాడవే కోయిలా ఆడుతూ పరవశించు జన్మ జన్మల నా బంధు శృతిలోనా నా గుండెలయలోనా. పాడవే కోయిలా ఆడుతూ పరవశించు జన్మ జన్మల. దేవి, స్వామి ఇంకా వెళ్ళవద్దమ్మా. అలాగే స్వామి.